మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ వాళ్ళైతే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. సో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో మనకి ఆహ్, రాజధాని కానీ, ఏసీ డీలక్స్ కానీ, లహరి కానీ ఇలాంటి బస్సులలో ప్రయాణం చేసిన వాళ్ళు వాళ్ళ టికెట్ వెనకాల అడ్రస్ అనేది రాసి ఇక్కడ ఒక బాక్స్ పెడతారు మన ఆర్టీసీ బస్ స్టాండ్‌లో. ఆ బాక్స్‌లో గనుక వేస్తే లక్కీ ట్రిప్ ద్వారా వాళ్ళకేంటంటే బహుమతులు ఇస్తున్నారు. నిజంగా అంటే ఇలా ఫస్ట్ టైమ్ జరగటం మనకి అసలు ఎందుకు దీన్ని ఇలాంటి ఒక లక్కీ డ్రా పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ మనకి ఆర్టీసీ డిపార్ట్మెంట్ రీజనల్ మేనేజర్ గారైన సరేరామ్ గారు ఉన్నారు. సో సార్ ని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన ఏంటి అని. నమస్తే సార్. సార్ ఎందుకని అంటే ఫస్ట్ టైం అనుకుంటే ఇలా ఒక లక్కీ డిప్ పెట్టి ఇలా చేయటం అనేది. ఇది యా ఫస్ట్ టైము. ఓకే అయితే ఇదేంటంటే మా ఎండీ గారి ఉద్దేశం అంటే ఇలా పెడదాము. మనం ఎలాగో దాన్ని హైదరాబాద్ నుండి కార్పొరేషన్ మొత్తం మీద చాలా బస్సులు ఆపరేట్ చేస్తాము. అంటే మన షెడ్యూల్ సర్వీసెస్ కాకుండా ఓకే రెగ్యులర్ సర్వీసెస్ కాకుండానే ఇంకా అడిషనల్గా మనము ఎక్కువ సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి అలానే మనం ఏంటంటే ఈ అంటే దసరా సందర్భంగా జనాలు ఏంటంటే బస్సులు సీట్లు దొరుకుతాయా లేదనే దాంతో ప్రైవేట్ వెహికల్స్లో పోవడము లేకపోతే పర్సనలైజ్ వెహికల్స్లో పోయి రోడ్డు మీద రద్దీ ఎక్కువ అవడం వల్ల ఎటువంటి ప్రమాదం తెచ్చుకోకుండా వాళ్ళని బస్సులు మేము పెట్టాము. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే బస్సులో మీరు ట్రావెల్ చేస్తే ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళని ఒక విధంగా ఆకర్షించడము, సేఫ్ సైడ్ తీసుకురావడం, సేఫ్ సైడ్ తీసుకురావడం కోసము ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు మన ఖమ్మం రీజియన్ సంబంధించి చూసుకుంటే మనము దాదాపు రోజువారీగా 120 బస్సులు హైదరాబాద్ టు ఖమ్మము, మదిర, సత్తుపల్లి, కొత్తగూడెము, ఇల్లందు ఈ రూట్లలో అన్ని ఆల్ టుగెదర్ 120 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. సో ఈ 120 బస్సుల్లో డిలక్స్లు ఉన్నాయి, రాజధానులు ఉన్నాయి, సూపర్ లగ్జరీ ఉంది. కానీ ఈ బస్సులన్నిట్లో ఏంటంటే మనకు వాళ్ళ క్షేమంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని చేయడం కోసమే మనం ప్లాన్ చేసుకున్నామండి. దీంట్లో భాగంగా ఏం చేశామంటే దాన్ని అన్ని డిపోల్లో మన బస్ స్టేషన్లో బ్యానర్స్ ఎగ్జిబిట్ చేయడము, డిప్ బాక్సులు కూడా పెట్టడం జరిగింది. అండ్ మీడియా ద్వారా కూడా ప్రచారం అనేది స్టార్ట్ అయింది. సో ఇలా ఏంటంటే ప్రయాణికులకి మా యొక్క మెయిన్ ఏంటంటే మీరు క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కండి, ఆర్టీసీ బస్సుల్లోనే ట్రావెల్ చేయండి అండ్ మీ యొక్క గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోండి. అండ్ దసరా పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ మీ తిరుగు ప్రయాణం కూడా ఆర్టీసీ బస్సుల్లోనే క్షేమంగా సుఖంగా ప్రయాణం చేసి మీ యొక్క బ్యాక్ అగైన్ మీరు ఏ ప్లేస్కి అయితే వచ్చారో ఆ ప్లేస్ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళి క్షేమంగా మీ యొక్క సక్సెస్ అంటే పండుగ చేసుకొని గమ్యస్థానం చేరుకోండి అని మా యొక్క కోరిక అవుతుంది. ఇది రేపు 27వ తారీఖు సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 6 వరకు. ఇందులో ఓన్లీ డిలక్స్ అండ్ సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని బస్సులు ఈ బస్సుల్లో ట్రావెల్ చేసిన వాళ్ళు వారి యొక్క చిరునామా, వారి పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నంబరు టికెట్ బ్యాక్ సైడ్ రాసి బస్ స్టేషన్లో ఏదైతే డిప్ బాక్స్ పెట్టారో ఆ బాక్స్లో వేస్తే కనుక రేపు ఈ అక్టోబర్ 8 రోజు రీజనల్ ఆఫీస్లోనే డ్రా తీయడం జరుగుతుంది అందరి సమక్షంలో. ఆ డ్రాలో 3 విజేతలను ప్రకటించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ప్రైజ్ 25,000, రెండో ప్రైజ్ 15,000, మూడో ప్రైజ్ 10,000గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రైజెస్ ఏ డిపో కా డిపో సెపరేటా లేదంటే ఓవరాల్ గా టోటల్ గా రీజియన్ అంటే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి ఒకే దగ్గర తీయడం జరుగుతుంది. 3 ప్రైజెస్ ఇస్తున్నాము. అంటే ఈ అమౌంట్ కూడా చాలా చిన్నదేం కాదు కదా. నిజమే, అది 25,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు టికెట్స్ నార్మల్. మరి అలాంటి వాళ్ళ దగ్గర టికెట్ ఉండదు అంటే వాళ్ళు ఎలా ఏంటి అది కూడా ప్రింట్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ రాసుకొని పే ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, అది ఆ ప్రింట్ మనం ఏదైతే బుక్ చేసుకున్నామో అది ప్రింట్ అనేది మన దగ్గర పెట్టుకొని దాని బ్యాక్ సైడ్ రాసి అందులో వేసేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, దట్స్ నైస్. నిజంగా అంటే దసరా పండుగకి నిజంగా ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నట్లే చెప్పాలి మీరు. అందరూ కూడా ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ చాలా బాగా యూజ్ చేసుకుంటారు. అంటే ఏదో ఒక రకంగా మనకేంటంటే బస్సులు మేము ఇచ్చాము అని చూపించుకోవచ్చు అండ్ వాళ్ళకు కూడా అదొక ప్రోత్సాహకరంగా ఉంటుంది అనమాట. మీరు ఆర్టీసీ యూజ్ చేయాలి అని చెప్పేసి నిజంగా చాలా చాలా గుడ్ థాట్ అసలు ఇది. నార్మల్ గా చూసుకుంటే ఇంత ముందు కూడా మీరు తీర్థయాత్రల పరంగా
పరంగా కూడా చాలా బస్సెస్ పెట్టడం, ఆఫర్స్ పెట్టడం నిజంగా అంటే ఒక కొత్త పద్ధతులకి శ్రీకారం చుడుతున్నారు. అప్పుడు ఏమో బస్సెస్ తీర్థయాత్రలు వాళ్ళందరికీ ఇవ్వటం, ఎలా ప్రయాణికులకి సరైనవి ఇవ్వటం, సదుపాయాలు ఇవ్వటం, వాళ్ళని తీసుకెళ్ళడం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ పండగ సందర్భంగా లక్కీ డిప్ తీయటం ఇలాంటివి పెడుతున్నారు. మున్ముందు కూడా ఇలాంటి కొత్త ఆలోచనలకి ఏమైనా శ్రీకారం చుట్టేది ఉందా మన ఖమ్మం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని? యాక్చువల్లీ ఏంటంటే కార్పొరేట్ లెవెల్లోనే పబ్లిక్కి దగ్గర అవ్వాలనే మమేకంతో దెన్ కొత్త ఐడియాలు ఏదైతే వస్తున్నాయో ఆ ఐడియాలు అందరితో మాతో కూడా కలుసుకొని డిసైడ్ చేస్తున్నాం. ఆ ఐడియా ప్రకారము మనం ముందుకు వెళుతున్నాము, పబ్లిక్ దగ్గరికి మమేకం అవుతున్నాము, పబ్లిక్తో కలిసిపోతున్నాము. అండ్ పబ్లిక్ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేయడం. తీర్థయాత్రలు మనం చేశాము అంటే అక్కడ ఏంటంటే 30 మంది టికెట్స్ ఒకే పర్సన్ కొనాలంటే కొనలేరు. అదే ఇండివిజువల్గా అంటే ఈజీగా దెన్ మనం ట్రావెల్ చేస్తున్నాం, ఏదో మన అవసరం కోసం వెళ్తున్నట్టు టికెట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే చాలా తక్కువ రేట్లో అనుకున్న ప్లేస్కి పోయి రావడం అనేది, అండ్ దర్శనం చేసుకోవడము, లేకపోతే సైట్ విజిట్ అయితే విజిట్ చేసుకొని రావడం అనేది జరుగుతుంది. అదేంటంటే చాలా పబ్లిక్కి దెన్ చాలా తక్కువ ప్రైస్లోనే తను అనుకున్నది ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి ఆర్టీసీ యొక్క ప్రయత్నం. అలానే ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్రయత్నం చేశారు, యాత్రదానం అని చెప్పేసి ఒకటి ఈ మధ్యనే స్టార్ట్ చేశాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది కూడా ఎవరైనా దాతలు ఉండగలిగితే, అంటే పూర్ పీపుల్ ఉంటారు, లేకపోతే ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అలాంటి వాళ్ళకి ఏంటంటే అంటే మనం ఇప్పుడు మన బర్త్డే ఉంది, లేకపోతే యానివర్సరీ ఏదైనా ఉంది, వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, అలాంటిది ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు నేను ఏదో చేయాలి అని కొంతమంది అనుకుంటా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసము ఏంటంటే యాత్రధామ్ అనే ప్రోగ్రామ్ పెట్టాము. ఇందులో కూడా ఏంటంటే వాళ్ళు నేను ఫలానా ప్లేస్కి కొంతమందిని తీసుకెళ్లాలని ఒకవేళ ముందుకొచ్చి మనకు వారం రోజులు, ఒక 1 వీక్ ముందే వాళ్ళు అకౌంట్ అంటే హెడ్ అకౌంటే ఉంటుంది, అందులో డిపాజిట్ చేయగలిగితే కన్సర్న్ డిపోకి వెళ్ళి ఎవరైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళని ఆ దర్శనానికి తీసుకునే బాధ్యత మాది. అంటే పర్సన్ సెలెక్ట్ చేసుకోవచ్చు పలానా వాళ్ళని, లేదా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను మీకు ఇస్తాను మీరు సెలెక్ట్ చేయండి అన్న మేము అలా కూడా మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అదేలేండి, పలానా ఎవరిని తీసుకెళ్ళాలి ఏంటి అన్నది. దట్స్ నైస్. సో ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది. నేను అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ పండగ సందర్భంగా కొంచెం పండగ బిజీలో అయిపోయాము. ఎస్పెషల్ ఈ పండగకి ఏంటంటే మనము అడిషనల్ బస్సెస్ రోజువారీగా 120 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం, ఎక్కడ హైదరాబాద్ టు మన ప్రాంతానికి. కాబట్టి ఇది పబ్లిక్ కోసము, ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మనము అడిషనల్గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దెన్ ప్రయాణికులు కూడా వారి యొక్క గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవాలని ఆశిస్తున్నాము. ప్రైవేట్ వెహికల్స్కి వెళ్ళడం వలన చెప్పలేము వాళ్ళ యొక్క స్పీడు, వాళ్ళ యొక్క డ్రైవింగ్, అండ్ దానివల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగినా చాలా తీరని లోడ్స్ వస్తుంది. కాబట్టి అటువంటి అవాయిడ్ చేసేసి మన ఆర్టీసీ కాబట్టి మనం మన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేద్దాం. ఆర్టీసీ ప్రయాణం సుఖతరం అని ఒక కొటేషన్ ఉంటుంది కదా. నిజంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉండాలి, అండ్ ప్రజలకి ఇలాగే అంటే ఇంకా ఆర్టీసీ మీద నమ్మకం పెరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.